తెలంగాణలో 1,00,000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడి పెడతామన్న ఫాక్స్కాన్ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకే సంస్థ ద్వారా 1,00,000 మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తెలంగాణలో 1,00,000 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా పెట్టుబడి పెడతాము అన్న ఫాక్స్కాన్ ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపడుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీదారు ఫాక్స్కాన్ కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకే సంస్థ ద్వారా 1,00,000 మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రైట్గా ఫాక్స్కాన్ కంపెనీకి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ షాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. షాదిక్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? ఎంఎన్ఆర్ మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంకు రాబోతున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించేందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. గతంలో తీసుకున్నటువంటి ఒప్పందాలు ఫాక్స్కాన్ కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకున్న మాట వాస్తవమైనప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదు. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఫాక్స్కాన్ కంపెనీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయలేకపోయింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపైన కూడా పూర్తి స్థాయిలో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఈ అంశంలో దాదాపు 1,00,000 మంది వరకు కూడా ఉపాధి కల్పించేటువంటి ఫాక్స్కాన్ కంపెనీ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వారి కనుక చేయూతనిచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా 1,00,000 వరకు కూడా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకు దక్కే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సంబంధించినటువంటి నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫాక్స్కాన్ కంపెనీ గతంలో తీసుకున్నటువంటి ఎంఓయూ ఒప్పందాలను ప్రకారంగా ఇంకా ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతికమైన అంశాలను కూడా పొందుపరిచి దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయాలి. ఆ గ్రౌండ్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, ఇక్కడ యూనిట్లు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో దిగ్గజంగా ఉన్నటువంటి ఈ ఫాక్స్కాన్ కంపెనీ ఇక్కడ కనుక అంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల యొక్క హవా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాదు కేంద్రంగా, ఎందుకంటే హైదరాబాదు చాలా ర్యాపిడ్లీ గ్రోత్గా ఉన్నటువంటి స్టేట్ కావడంతో తెలంగాణలో ఈ పెట్టుబడులు పెట్టేందుకు గాను ఫాక్స్కాన్ కంపెనీ ముందుకొస్తుంది. సో ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూసినట్టయితే ఎన్నికలప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ కర్ణాటకకు వెళ్ళిందని కూడా ఒక అపవాదు తీసుకొచ్చారు గత పాలకులు. సో దీన్ని పూర్తి స్థాయిలో అప్పుడు ఆ ఎలక్షన్లో ధీటుగా ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా తాము ఫాక్స్కాన్ కంపెనీకి కర్ణాటక రావాలని ఎక్కడ అడగలేదని కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదంతా ఎలక్షన్ చంటుగానే ప్రజలందరూ భావించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫాక్స్కాన్ కంపెనీ కూడా తెలంగాణలోనే పెట్టుబడి పెట్టేందుకు, అదేవిధంగా ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులు, అదేవిధంగా మ్యాన్ పవర్ కూడా సఫిషియెంట్గా ఉన్న నేపథ్యంలో ఇక్కడే మేము పెట్టుబడులు పెడతాం, ఇక్కడే ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి యూనిట్లు పెడతామని కూడా వాళ్ళు కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇంకా దానికి సంబంధించిన టెక్నికల్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఇంకా మిగిలే ఉన్నాయి. దాని పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ వర్క్ చేసే విధంగా ఆ ఫాక్స్కాన్ కంపెనీ సంబంధించిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సచివాలయంలో భేటీ కాబోతున్నారు. వారితో పాటుగా ఇంకా ఇతర సంబంధించిన
ఫాక్స్కాన్ కంపెనీ కనుక వచ్చినట్టయితే మిగతా సంబంధించిన కంపెనీస్ కూడా హైదరాబాద్లో తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. రైట్ సాదిక్ ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అప్డేట్స్ బట్టి చూసినట్లయితే అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో పెట్టుబడులపైన ఎవరైతే పెడతారో వాళ్ళపైన దృష్టి పెట్టినట్టుగా భావించవచ్చా? సో నెక్స్ట్ ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా కేటగిరికల్గా ఉందని దీనిపైన భావించవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ ఎంఎన్ఆర్. ఎందుకంటే పెట్టుబడులు అన్నది రాష్ట్రానికి చాలా అవసరం. అదేవిధంగా విద్యా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. 1,00,000 మంది, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, 1,00,000 మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు. అంతేకాకుండా పరోక్షంగా కూడా ఇంకో 50,000 మంది కూడా ఉపాధి పొందుతారు. సో నిరుద్యోగులకు కూడా ఇది చాలా చేయూతను ఇస్తున్నటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుంది. అందుకోసం ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కూడా మరోసారి కూడా వారందరూ కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఫాక్స్కాన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన దిగ్గజం అని ఇప్పటికా చెప్పుకున్నాం. వారు కనుక ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టయితే, అంటే గత ప్రభుత్వంలో ఎంఓయూ కుదుర్చుకున్న మాట నిజమే, కానీ దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయలేకపోయింది. సో గతంలో ఉన్నటువంటి అంశాలను కూడా పూర్తిగా టెక్నికల్ అంశాలన్నింటి కూడా బేరీజ్ వేసుకొని పూర్తి స్థాయిలో వారికి ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు గాను రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది. వారు ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి, అదేవిధంగా పరిశ్రమ పెట్టుకోవడానికి, యూనిట్లు పెట్టుకోవడానికి, వాళ్ళ భూసేకరణ కానీ లేకపోతే భూమి సంబంధించిన అంశాలు కానీ ప్రభుత్వం నుంచి కావాల్సిన ఇస్తున్నటువంటి రాయితీలన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చినట్లయితే మిగతా సంబంధించిన కంపెనీలు కూడా తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఫాక్స్కాన్ కంపెనీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్తున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క కూడా మోడీతో భేటీ కాబోతున్నారు. తెలంగాణ సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా తెలంగాణకు కావాల్సినటువంటి నిధులపైన కూడా ప్రధానితో మాట్లాడే అవకాశం ఉంది. మర్యాదపూర్వకంగా అంటే పదవి బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారిగా ప్రధాని మోడీతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి షెడ్యూల్ ఇలా ఉంది. ఏమన్నారు రైట్ సాదిక్, ఇంకో విషయం చెప్పండి. అంటే కేవలం ఫాక్స్కానే కాకుండా గతంలో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలకు సంబంధించి అన్నిటిపైన కూడా ఒక రకమైనటువంటి చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీన్ని బట్టి రానున్న రోజుల్లో తెలంగాణకి సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీ అనేది అర్థం చేసుకోవచ్చా మరి? ఎస్, ఏమన్నా అంటే టీఎస్ ఐపాస్ అని వారు తీసుకొచ్చారు గత ప్రభుత్వానికి, కానీ అది పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేయలేకపోయారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అంటే భూములు కేటాయించాలి, ఏపీ టీఎస్ ఐఐసి ద్వారా పూర్తులు భూసేకరణ చేశారు, వారికి ఇచ్చారు, కానీ ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరగలేదు. ఉదాహరణకి మనకు వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్కు తీసుకొచ్చారు. ఇంతవరకు అక్కడ ఇక్కడ ఎటువంటి గ్రౌండ్ జరగలేదు, పెట్టుబడులు ఎవరు రాలేదు. అదేవిధంగా అదంతా కూడా రియల్ ఎస్టేట్గా మారిపోయిన సందర్భం ఉంది. సో కంపెనీస్ వారికి ఇవ్వడం, ఆ తర్వాత కంపెనీ నుంచి వెళ్ళి మళ్ళీ వారు గత ప్రభుత్వాలు తీసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి చాలా విధ్వంసానికి సృష్టించినటువంటి సంగతి మనకు తెలిసిందే. సో ఇది అలా కాకుండా పూర్తి స్థాయిలో ఆ పెట్టుబడులను ఆకర్షించే విధంగా కంపెనీలు కనుక ఆహ్వానించినట్లయితే వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు. తద్వారా వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, రాష్ట్రం సంపన్నం అవుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. సో గతంలో తీసుకున్నటువంటి ఎంఓయూలు తీసుకున్నప్పటికీ ఎందుకు వారు ఇక్కడ పెట్టుబడులు కానీ లేకుంటే యూనిట్లు స్థాపించడంలో ఎందుకు వెనకడుగు పెడుతున్నారు, ఎందుకు ఆలస్యం అవుతున్న పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే దీనిపైన పూర్తి స్థాయిలో అధికారులతో అడిగి తెలుసుకొని వారికి ఎందుకు వాళ్ళు వెనకంజ వేస్తున్నారు, గత ప్రభుత్వంలో చేసినటువంటి నిర్వాకాలు ఏంటిది, మనం ఏం తీసుకోవాలి, మెరుగైనటువంటి విధానం ఏ విధంగా అవలంబించాలనిపైన కూడా ముఖ్యమంత్రి అయితే ఆ అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈరోజు ఫాక్స్కాన్ సంబంధించినటువంటి కంపెనీతో మాట్లాడిన తర్వాత వారితో ఎంఓయూ కుదుర్చుకున్న విషయం ఉంది. సో వారికి ఇంకా ఎటువంటి రాయితీలు ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి, వారు యూనిట్ పెట్టుకోవడానికి ఎంత టైం బాగుంటుంది దానిపైన కూడా పూర్తి స్థాయిలో వచ్చి వస్తుంది. సో వాళ్ళు పెట్టినట్టయితే మిగతా సంబంధించినటువంటి కంపెనీస్ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మార్గం, అంటే వాళ్ళు సుముఖత వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో పెట్టుబడుల స్వర్గధామంగా తెలంగాణ ఉంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్తో సంప్రదింపులు ఎప్పటికప్పుడు చేస్తున్నారు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్, అప్డేట్స్ అందించినందుకు.